మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్లో మండల, జిల్లా చీఫ్ల నియామకం, డిసెంబర్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్లో మండల, జిల్లా చీఫ్ల నియామకం, డిసెంబర్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు, సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్లో మండల, జిల్లా చీఫ్ల నియామకం, డిసెంబర్లో రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉండనున్నట్లు సమాచారం. ఆ తర్వాత నడ్డా స్థానంలో కొత్త చీఫ్ రానున్నట్లు తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే బీజేపీ కొత్త చీఫ్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా ఎవరు అని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ అనేది నవంబర్ ఆ టైంలో ఉంటుంది. సో డిసెంబర్ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక, అదే నడ్డా స్థానంలో కొత్త చీఫ్, ఇదంతా కూడా ఒక ప్రాసెస్ లో జరుగుతుందని ప్రస్తుతం మనకు బీజేపీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. అదేంటంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చీఫ్ ను నియమించాలి అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి కేంద్ర స్థాయిలో అధ్యక్షుడిని నియమించాలి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో చాలా చోట్ల అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఉంది, కొత్తగా నియమించాల్సినవి కూడా ఉంది. కాబట్టి ఇవి ఒక తర్వాత ఒకటి జరిగిపోతున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. మొత్తానికి ఏడాది డిసెంబర్ నెలాఖరికల్లా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు ఎన్నిక పూర్తవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఈ పార్టీ సభ్యత్వము ఇదంతా ఉంటుంది. ఈ తర్వాత మండలాలు, జిల్లాలు, చీఫ్లు ఇవంతా కూడా నియామకాలు జరుగుతాయి. సో డిసెంబర్ లో రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక ఉండనున్నట్లయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఓవరాల్ గా ఇప్పుడు అధ్యక్షుల మార్పు, చేర్పులు, అదేవిధంగా కొన్ని చోట్ల ఇంకా ఇన్ఛార్జ్ల నియామకాలు అవి కూడా జరగలేదు. ఇన్ఛార్జ్లని మార్చాల్సినటువంటి ఉంది. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా బీజేపీలో ఒక ప్రక్షాళన అయితే జరగబోతుంది. కొత్త తరానికి అవకాశం ఇస్తారా, లేదంటే పాత వాళ్ళలో ఉన్న వాళ్ళనే ఇది బెస్ట్ అనుకున్న వాళ్ళని చేస్తారా, అసలు ఎవరు చేస్తారు ఏంటి అనేటువంటి చర్చ మాత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.